Daily. Taste the Daily. రిజర్వేషన్లపై తెలంగాణ హైకోర్టులో ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. ప్రభుత్వం తరపున ఏజీ సుదర్శన్ రెడ్డి ఇప్పుడే వాదనలు వినిపించాయి. ఆ వాదనలు ముగిశాయి. సో డోర్ టు డోర్ సర్వేకు అన్ని పార్టీలు అంగీకరించాలని కోర్టుకు తెలిపారు ఏజీ. అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం ప్రకారమే సర్వే జరిపామని, అసెంబ్లీ తీర్మానాన్ని ప్రజల అభిప్రాయంగా చూడాలని ఆయన చెప్పారు. ఇక సర్వేలో బీసీ జనాభా 57.6% తేలిందని కోర్టుకు వివరించారు ఏజీ. సర్వే డేటా ఆధారంగానే ప్రభుత్వం రిజర్వేషన్లు ఫిక్స్ చేసిందని వివరించారు. బీసీల సంఖ్యపై ఎలాంటి అభ్యంతరం లేనప్పుడు పిటిషనర్లకు రిపోర్ట్ ఎందుకు అని ప్రశ్నించారు. ఇక బిల్లుపై ఒక్క పార్టీ కూడా అభ్యంతరం తెలపలేదని కోర్టుకు వివరించారు. మార్చి నుండి గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్ లో ఉందన్నారు ఏజీ. సుప్రీం తీర్పు ప్రకారం 6 నెలలు గడిచినందున బిల్లుకు గవర్నర్ అనుమతి ఇచ్చినట్టే భావిస్తున్నామని చెప్పారు. దీనిపై ప్రత్యేక నోటిఫికేషన్ అవసరం లేదన్నారు ఏజీ. ఇక విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు వేరు, పొలిటికల్ లోకల్ బాడీ రిజర్వేషన్లు వేరు అని, లోకల్ బాడీలో రిజర్వేషన్ల పెంపునకు ఇందిరా సహాని కేసు తీర్పు వర్తించదు అని, ఇందిరా సహాని కేసు తీర్పు విద్యా ఉద్యోగాలకు సంబంధించిన రిజర్వేషన్ పై మాత్రమే అని, ఇక్కడ రాజకీయ లోకల్ బాడీలో రిజర్వేషన్లు తెచ్చామన్నారు ఏజీ సుదర్శన్ రెడ్డి. దేశంలో ఏ రాష్ట్రం దగ్గర ఎంపెరికల్ డేటా లేదు. మొదటిసారి ఎంపెరికల్ డేటాతో బీసీ రిజర్వేషన్లు తెచ్చిన రాష్ట్రం తెలంగాణయే అన్నారు ఏజీ. ఆయా కేసుల్లో ఎంపెరికల్ డేటా లేదు కాబట్టే వాటిని సుప్రీంకోర్టు కొట్టేసిందని, రాజ్యాంగంలోని 243 ప్రకారం పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక కోర్టుల జోక్యం ఉండకూడదన్నారు ఏజీ. సో బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ హైకోర్టులో విచారణ ఇంకా కొనసాగుతోంది. అయితే ప్రభుత్వం తరపున ఏజీ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించారు. డోర్ టు డోర్ సర్వేకు అన్ని పార్టీలు అంగీకరించాలని కోర్టుకు తెలిపారు ఏజీ. అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం ప్రకారమే సర్వే జరిపామన్నారు. అసెంబ్లీ తీర్మానాన్ని ప్రజల అభిప్రాయాలుగా చూడాలని చెప్పారు. సర్వేలో బీసీ జనాభా 57.6% తేలిందని కోర్టుకు వివరించారు ఏజీ. సర్వే డేటా ఆధారంగానే ప్రభుత్వం రిజర్వేషన్లు ఫిక్స్ చేసిందని వివరించారు ఆయన. బీసీల సంఖ్యపై ఎలాంటి అభ్యంతరం లేనప్పుడు పిటిషనర్లకు రిపోర్ట్ ఎందుకు అని ప్రశ్నించారు. బిల్లుపై ఒక్క పార్టీ కూడా అభ్యంతరం తెలపలేదని కోర్టుకు వివరించారు. మార్చి నుంచి గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్ లో ఉందన్నారు ఏజీ. అయితే సుప్రీం తీర్పు ప్రకారం 6 నెలలు గడిచినందున బిల్లుకు గవర్నర్ అనుమతి ఇచ్చినట్టే భావిస్తున్నామని చెప్పారు. దీనిపై ప్రత్యేక నోటిఫికేషన్ అవసరం లేదు అన్నారు ఏజీ. విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు వేరు, పొలిటికల్ లోకల్ బాడీ రిజర్వేషన్లు వేరు అన్నారు.